ఈస్ట్ ఫార్చ్యూన్ రైల్వే నుండి మనకు పర్మనెంట్ వేకెన్సీని భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నార్త్ ఫార్చ్యూన్ రైల్వేని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ నోటిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే ఫుల్గా ఇక్కడ మనం నోటిఫికేషన్ గమనించినట్లయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా అయితే నోటిఫికేషన్ని భర్తీ చేస్తున్నారు. మనకు టోటల్గా 9 వేకెన్సీని భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ లెవెల్ 1, లెవెల్ 3, అదేవిధంగా లెవెల్ 2 చూసుకున్నట్లయితే మనకు ఈవెంట్స్ ఇచ్చారు, ఆర్చీ ఇచ్చారు. అదేవిధంగా నెంబర్ ఆఫ్ పోస్ట్ ఒక వేకెన్సీ అయితే ఉంది. మెయిన్స్ అదేవిధంగా మెయిన్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ మెయిన్స్లో ఒక పొజిషన్, అదేవిధంగా పొజిషన్ వచ్చేసి కాంపౌండ్ ఇచ్చారు. నెక్స్ట్ వన్ ఆర్చీ ఇచ్చారు, ఉమెన్ ఒక వేకెన్సీ. అదేవిధంగా అథ్లెటిక్స్లో ఒక మెయిన్స్కి ఒక వేకెన్సీ ఇచ్చారు, హై జంప్ కింద. బాక్సింగ్కి ఉమెన్స్ ఒక వేకెన్సీ ఉంది, అది 48 నుండి 51 kg అనేది మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా బాక్సింగ్లో ఉమెన్ ఇంకొకటి వేకెన్సీ చూసుకున్నట్లయితే మనకు 65, అదేవిధంగా 70 బిలో అయితే ఇవ్వడం జరిగింది. లెవెల్ 1 వచ్చారు క్రికెట్ 2 వేకెన్సీలు, గల్ఫ్ 2 వేకెన్సీలు ఇచ్చారు. అదేవిధంగా మనం కింద చూసుకున్నట్టు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకోవచ్చు కింద. ఇక్కడ లెవెల్ 3 అదేవిధంగా 2 చూసుకున్నట్లయితే మనకు క్లాస్ పాస్ 12 పాస్ అయిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 ఇయర్స్ నుండి 25 ఇయర్స్ మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. 1 జూలై నుండి మనకు ఏజ్ అనేది కంపేర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా లెవెల్ 1 చూసుకున్నట్లయితే మనకు పాస్ క్లాస్ వచ్చి 10th క్లాస్ మెట్రికులేషన్, అదేవిధంగా ఐటీ ఎక్వివాలెంట్ పాస్ అయిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి మనకు ఆర్ఎన్ ఇచ్చారు. ఇక్కడ ఎన్ఎస్సీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఎన్ఎస్సీ అంటే మనకు నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ అయితే ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకు లిస్ట్ ఆఫ్ జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ రికగ్నైజ్డ్ ఫర్ రిక్రూట్మెంట్ అగైన్స్ స్పోర్ట్స్ కూడా చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ డిసిప్లిన్ ఇచ్చారు. అదేవిధంగా కేటగిరీ చూసుకోవచ్చు. డిసిప్లిన్ మనకు ఆర్చ్ చూసుకున్నట్లయితే మెయిన్స్కి అండర్ 19లో మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ జూనియర్ నేషనల్ ఆర్చ్ ఛాంపియన్షిప్ అనేది నేమ్ ఆఫ్ ఛాంపియన్ అనేది ఇచ్చారు. అదేవిధంగా మనకు నెక్స్ట్ వన్ ఉమెన్ ఇచ్చారు, అండర్ 19 ఇచ్చారు, సేమ్ ఇచ్చారు. అదేవిధంగా బాక్సింగ్ చూసుకున్నట్లయితే మెయిన్స్కి అండర్ 17 ఇచ్చారు. ఇక్కడ జూనియర్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఉమెన్ వచ్చేసి మనకు అండర్ 17 ఇచ్చారు. బాక్సింగ్లో జూనియర్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం క్రికెట్ కానీ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ క్రికెట్లో మనకు మెయిన్స్ వచ్చేసి అండర్ 25 ఇచ్చారు, అండర్ 25 అదేవిధంగా అండర్ 19 కానీ ఇచ్చారు. అదేవిధంగా నెక్స్ట్ వన్ అండర్ 19 ఇచ్చారు. 3 ద్వారా ఇక్కడ రాయడం జరిగింది. అదేవిధంగా ఉమెన్స్ ఇచ్చారు, అండర్ 19 అండర్ 19 2 ఇచ్చారు. ఇక్కడ తర్వాత మనం అటెంటీస్ ఇచ్చారు, మెయిన్స్ అండర్ 20 అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ గల్ఫ్లో అండర్ 18 అనేది మెన్షన్ చేశారు. ఇక్కడ జూనియర్ అండ్ సబ్ జూనియర్ నేషనల్ గల్ఫ్ ఛాంపియన్షిప్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ భర్తీ ద్వారా మనకు ఏదైనా డౌట్స్ అదేవిధంగా ఎనీ అప్డేట్ అయితే మనకు వాళ్ళ వెబ్సైట్లో అయితే ఇస్తారని మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ వాళ్ళ వెబ్సైట్లో చూసుకున్నట్టు www.nfr.indianrailways.gov.in ఇక్కడ మెన్షన్ జరిగింది. ఇక్కడ మనం మన వీడియో కింద అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ లింక్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకు లెవెల్ 2 అదేవిధంగా 3 చూసుకున్నట్లయితే 65 మార్క్ అనేది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ని మెన్షన్ చేశారు. ఇక్కడ మనం లెవెల్ 1 అలాగైతే 60 మార్క్ అనేది క్వాలిఫై మార్క్ అని మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఆల్ క్యాండిడేట్ ఓసీ వాళ్ళకైతే 500 అనేది రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సర్వీస్ మ్యాన్ ఉమెన్ వాళ్ళకు మ్యాండేటరీ ఎకనామిక్ బ్యాక్ క్లాస్ వాళ్ళైతే 250 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, ఎగ్జామ్ ఫీజ్. ఇక్కడ మనం ఈబీసీ చూసుకోవచ్చు. ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళైతే 50,000 పర్ యానం అనేది తక్కువ ఉన్న వాళ్ళైతే ఈ ఈబీసీ వాళ్ళకైతే ఎలిజిబుల్ అవుతారని మెన్షన్ చేశారు. ఇక్కడ మనకు ఈ నోటిఫికేషన్ మనకు నార్త్ ఫార్చ్యూన్ రైల్వే గౌహటి నుండి అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకు టోటల్గా 9 వేకెన్సీ భర్తీ చేస్తున్నారు. దీనిలో మనకు 13 మార్చి వరకు అయితే మనం లాస్ట్ డేట్ ఉంది అప్లికేషన్ ప్రాసెస్. 13 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని జాబ్స్ వీడియో అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.